నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్ తోనే పంచాయతీ పడిందని మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ఎక్కడైనా పాలోళ్లకు పంచాయతీ పడితే గట్టిగా నిలబడేందుకు ఒక పంజును ఏర్పాటు చేసుకుంటారని, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కు జరిగే పంచాయతీలో మీ పంజుగా కేసీఆర్ కొట్లాడతారని అభయమిచ్చారు. అందుకు తగిన ఎంపీల బలాన్ని ఓటు ద్వారా తనకిస్తే అసమర్థ కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడతారని, హామీలన్నీ నెరవేర్చేలా వారి మెడలు వంచుతారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడారు. తాను మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆ గౌరవం ఎప్పటికీ పాలమూరికే ఉంటుందని చెప్పారు. సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాటు కోడి తన పిల్లలను సాదుకున్నట్టు తెలిపారు. 50 ఏండ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పాలనలో పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదని, తాను 5 కాలేజీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ఏడాదిలోనే కరెంటును బాగు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు తరచూ కరెంటు పోతుందని, రాత్రి బావుల కాడికి పోవుడు, తేళ్లు పాములు కుట్టుడు మళ్లీ మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 225 మంది రైతులు చనిపోయారని, కొందరు ఆత్మహత్య చేసుకుంటే మరికొందరు కరెంట్ షాక్ తో, ఇంకొందరు పొలం వద్ద పాము కాటుకు గురై చనిపోయారని తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు చెప్తున్నారని మండిపడ్డారు. రైతు బంధు అందరికీ వచ్చిందా అని ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రశ్నించారు. దీనికి వారు రాలేదని చెప్పడంతో, అయ్యా ముఖ్యమంత్రి, ఇది ప్రజల భాష అని చెప్పారు. తాను ప్రజల మధ్యన నిల్చొని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి దుష్ప్రచారాలు చేసి వాళ్ళ నోటికొచ్చిన మాటలు చెప్పి కేవలం 1.5% ఓట్లతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాటలు చెప్పినారు? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలేదా? అందరికి రాలే. అయ్యా ముఖ్యమంత్రి, ఇది ప్రజల భాష, నేను ప్రజల మధ్య నిల్చొని మాట్లాడుతూ ఉన్నా. రాలేదా రైతు బంధు? ప్రతి ఆడపిల్లకు 2500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? వరికి 500 బోనస్ వచ్చిందా? అది బోగసే అయిందా? అంటే ఈ విధంగా చివరికొస్తే ఎండింది ఎండంగా మా కష్టపడి రైతులు పండించి ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాలలో పెడితే దానికి కొనే దిక్కు లేదు. 20 రోజులైనా 15 రోజులైనా తప్పుడు వానలు వచ్చి తడిచిపోతా ఉంది తప్ప దానికి కొనే దిక్కు లేదు. ఇది ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్ననాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు ఒక్క ఏడాది లోపలనే కరెంటు బాగా చేసి 24 గంటలు కరెంటు ఇచ్చినాం. రెప్పగొట్టినంత సేపు కూడా కరెంటు పోలే. మళ్ళా ఈ కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు పోతా ఉంది. మళ్ళా రాత్రిపూట బాయిల కాడికి పోవుడు, మళ్ళా తేలుపాములు గుట్టుడు. ఇప్పటికి 225 మంది చచ్చిపోయినారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు, కొందరు కరెంటు షాటుకు చచ్చిపోయినారు, కొందరు పొలం కాడికి పోయి పాములు గారికి చచ్చిపోయినారు. రకరకాల బాధలు మళ్ళా తయారైనాయి. ఈ బాధ ఎందుకు వచ్చింది? దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ పెట్టిందే కదా, ఉన్నదే కదా, వీళ్ళు కొత్తగా గడపార పెట్టి తవ్వేదేం లేదు కదా. ఇచ్చిన కరెంట్ ఐఎస్టీసీకి ఇయ్యచ్చు కదా. ఇయ్యాల రోజు ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మంత్రులు మాట్లాడతారు. మేము 24 గంటల కరెంట్ ఇచ్చినామంటారు. కరెంటు పోతలేదంటున్నారు. కరెంటు చక్కగా వస్తుందా? రోజుకు 10 సార్లు పోతా ఉంది. నేను శ్రీనివాస్ గౌడ్ గారింట్లో, నేను మాజీ ఎమ్మెల్యేలు అందరం కూర్చుని మహబూబ్ నగర్ పార్లమెంట్ సమీక్ష చేస్తూ అక్కడ అన్నం తింటా ఉన్నాం. తక్కువని కరెంటు పోయింది. నేనంటే ఏమిరా ఇది, కేసీఆర్ని ఇబ్బంది పెట్టానని తీసేసిండ్రా? ఎందుకు పోతుందంటే
వెంటనే వాళ్ళందరూ చెప్పింది, సార్ ఒక్కసారి కాదు రోజుకు 10 సార్లు పోతుందని చెప్పినారు. ఇగో ఇది ఈ పరిపాలన మీ కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఇంకొక మాట దయచేసి ఆలోచన చేయాలి. బ్రహ్మాండంగా మిషన్ భగీరథ పథకం పెట్టి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి మున్సిపాలిటీలలో రూపాయికే కనెక్షన్ ఇచ్చి ప్రతి పేదవాడింట్లో నల్లబెట్టి ఫ్రీగా పెట్టి బ్రహ్మాండంగా మంచినీళ్ళ సరఫరా జరిగింది కదా. జరిగిందా? అప్పుడు ఇప్పుడు జరుగుతుందా? మళ్ళా బోర్లు ఎందుకు వస్తున్నాయి? మళ్ళా నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? మళ్ళా బిందెలు ఎందుకు మోస్తున్నాము? ఇక మాటలు కోటలు దాటితే కాళ్ళు తంగేలు కూడా దాటలేవు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అయ్యా ముఖ్యమంత్రి ఇదేం పనే బాబు, నడిచిందని నడిపేయచ్చు కదా కొత్తగా లేకున్నా, నువ్వు కొత్తగా ఏమైనా ఇయ్యకున్నా. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారు? మేము 5 ఎకరాలకే రైతు బంధు ఇస్తాం. 6 ఎకరాలు ఏం పాపం చేసిండు? 9 ఎకరాలు ఏం పాపం చేసిండు? 10 ఎకరాలు ఏం చేసిండు? రైతులంటే అంత సులకన్నా? అంత సులకన్నా? సరే 20-30 ఎకరాలకు ఇయ్యమంటే ఒక మాట, కానీ 10-15 ఎకరాల దగ్గర ఇయ్యాలి కదా. ఇయ్యన్నా వద్దా? వీళ్ళ అయ్యే సొత్తేమన్నా పోతుందా? వీళ్ళ జాగిరి పోతుందా? ప్రజల సొమ్మే కదా. ప్రపంచంలో ఈరోజు నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఏ దేశంలో కూడా వ్యవసాయం జరుగుతలేదు. అందుకే నా మెదడు కరగబెట్టి దేశంలో భారతదేశంలో ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి రైతు బంధు తీసుకొచ్చినాం. ప్రమాదవశాత్తు లారీ క్యాబిన్ లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో లారీ దగ్ధమైన ఘటన నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఊట్కూరులో జరిగింది. లారీ జమాయిల్ లోడ్ తో కావలి నుంచి బెంగళూరుకు వెళ్తుంది. దీంతో ఒక్కసారిగా క్యాబిన్ లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. లారీలో పొగలు భారీగా రావడంతో డ్రైవర్ అప్రమత్తమై కిందికి దూకాడు. ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో నరసన్న దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజామున నుంచే క్యూ లైన్ లో బారులు తీరారు భక్తులు. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. లడ్డూ ప్రసాదం కౌంటర్లు, కళ్యాణకట్ట వద్ద కూడా భక్తుల కోలాహలం నెలకొంది. భక్తుల రద్దీని ముందే ఊహించిన ఆలయ సిబ్బంది వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఏపీలోని ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి రాఘవరావు ఇంట్లోకి 2 దుండగులు చొరబడ్డారు. వెంటనే కాపలాగా ఉన్న వాచ్మెన్ పై దాడికి యత్నించారు. వాచ్మెన్ భారీగా కేకలు వేయడంతో అలర్ట్ అయిన దొంగలు పరారయ్యారు. మాజీ మంత్రి ఫిర్యాదు మేరకు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తన బాబాయ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం సినీ నటుడు వరుణ్ తేజ్ రంగంలోకి దిగాడు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు ప్రజలే కుటుంబ సభ్యులన్నాడు వరుణ్ తేజ్. గొల్లప్రోలు మండలం తాటిపర్తి, కొడవలి, చందుర్తి గ్రామాల్లో బైక్ ర్యాలీ, రోడ్ షోలో వరుణ్ తేజ్ పాల్గొన్నాడు. దుర్గాడలో బహిరంగ సభలో మాట్లాడాడు. 2019 ఎన్నికల్లో పవన్ విజయం సాధించకపోయినా ఆయన ప్రజలకు మేలు చేస్తూనే ఉన్నారని ప్రస్తావించాడు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఆయన మరింత సేవ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. పవన్ కళ్యాణ్ అప్పులు చేసి మరీ కౌలు రైతులకు సాయం చేస్తున్నాడని గుర్తు చేశాడు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ కోరాడు. కాగా అంతకుముందు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో చేరుకున్న వరుణ్ తేజ్ కి రాజమండ్రి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
తండ్రి నాగబాబు సహా పలువురు నేతలు ఎయిర్పోర్టుకు వెళ్లి ఆహ్వానం పలికారు. మరోవైపు రాజమండ్రి నుంచి పిఠాపురం చేరుకున్న వరుణ్ కు అక్కడ కూడా భారీ స్వాగతం లభించింది. జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మరోవైపు నాగబాబు, వరుణ్ ఇద్దరూ పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, పురోహితిక అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేను ఒక్కడిని కళ్యాణ్ బాబాయ్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిటికేసి మీకు ఉంటాం. అండ్ డెఫినెట్లీ మేము ఎప్పుడు ఉంటాం. మీరు చూశారు, అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు, కానీ జనసేన ముందుండి పనిచేసింది. అలాగే మత్స్యకారులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణ్ బాబాయ్ ఉంటున్నాడు. బాబాకి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పిఠాపురాన్ని దేశం మొత్తం చూసే ప్రజలు చేస్తారు. దాని ఎటువంటి అసలు లేదు. అండ్ మీ అందరికీ రేపు పొద్దున చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పిఠాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేట్టు చూస్తారు. మీరు అందరినీ బాగా చూసుకుంటారు. ఒక నమ్మకం, భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్. Thank you sir. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటును కూడా గెలవదని ఎద్దేవా చేశారు పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి. తాజా సర్వేల్లో మెదక్లోనూ 3వ స్థానంలో ఉందన్నారు. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారని, 2004 ఫలితాలే పునరావృతమవుతాయని పేర్కొన్నారు రేవంత్. ఖమ్మం, నల్గొండలలో మాత్రమే బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉందన్నారు. అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని, ప్రియాంక పోటీపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో రాహుల్, ప్రియాంక, ఖర్గే వంటి అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ రోజు రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్రలో భాగంగా కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ గారి మీద విష ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలి అని వాళ్ళొక వికృత రాజకీయ క్రీడకు తెరలేపినరు. ఈరోజు మేము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, ఆర్ఎస్ఎస్ యొక్క మనువాద సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేయడానికి, రిజర్వేషన్ రహిత దేశంగా ప్రకటించడానికి 400 సీట్లు కోరుకుంటున్నారు. అందుకు ఆర్ఎస్ఎస్కు బలమైన కారణాలు ఉన్నాయి. హిందువులల్లా కులాలు ఉపకులాలుగా ఉంటే హిందువులు మొత్తం ఏకంగా ఉన్నారని చూపించడానికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి హిందూ జాతిలో దళితులుగా, గిరిజనులుగా, బీసీలుగా, ఓబీసీలుగా, బీసీ ఓబీసీల ఉపకులాలు, దళితుల ఉపకులాలు, గిరిజనుల ఉపకులాలు ఉంటే ఇవి వివిధ తెగల కింద వస్తే ఈ మొత్తాన్ని ఒక హిందూ సమాజంగా చూపించడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి రిజర్వేషన్లను అన్నిటిని రద్దు చేసి ఈ మొత్తం హిందూ సమాజం అని చూపించాలని ఆలోచనతోని ఆర్ఎస్ఎస్ తమ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రణాళికను బీజేపీ అమలు చేస్తుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే మండలంలోని లలితాపూర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరైన ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్లికార్జున స్వామి మహిమగల దేవుడన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీనిచ్చారు కవ్వం. మానకొండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు ఎమ్మెల్యే. అనంతరం ఆలయ అర్చకులు, నాయకులు ఎమ్మెల్యేకు శాలువా కప్పి సత్కరించారు. లోక్సభ ఎన్నికల్లో 400 దాటాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. పార్టీ అగ్రనాయకులంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి పార్టీ దక్షిణాది రాష్ట్రాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తుంది బీజేపీ అధిష్టానం. అదే సమయంలో పార్టీని గెలిపించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఆ
ఆదివారం కర్ణాటక చేరుకున్నారు. కర్ణాటకలో ప్రధాని మోడీ మొదట బెళగావిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. తన ప్రసంగంలో కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిపై ప్రధాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని ప్రధాని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపులకే ప్రాధాన్యత ఇస్తుందని, వారికి నేహా లాంటి కూతుర్ల ప్రాణాల విలువ తెలియదన్నారు. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు గురించి మాత్రమే ఆందోళన చెందుతుందని, బెంగళూరు కేఫ్లో జరిగిన బాంబు పేలుడును కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోలేదని ప్రధాని మండిపడ్డారు. PFIని ఓట్ల కోసం కాంగ్రెస్ ఉపయోగించుకుందని, ఇది ఉగ్రవాదాన్ని ఆశ్రయిస్తున్న దేశ వ్యతిరేక సంస్థ అని, దానిని బీజేపీ ప్రభుత్వం నిషేధించిందని ప్రధాని మోదీ అన్నారు. వయనాడ్ సీట్ను గెలుచుకునేందుకు కాంగ్రెస్ ఆ సంస్థను సమర్థిస్తుందని, PFI ఉగ్రవాద సంస్థను కాంగ్రెస్ ఒక్క సీటు కోసమే కాపాడుతుందని ప్రధాని దుయ్యబట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ప్రధాని మోదీ టార్గెట్ చేశారు. కాంగ్రెస్ యువరాజులకు మన రాజులు చక్రవర్తుల కృషి గుర్తుండదన్నారు ప్రధాని. ఈవీఎం సాకుతో దేశం పరువు తీసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని విమర్శించారు ప్రధాని. వారందరికీ కోర్టు గట్టి జలకిచ్చిందని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేలా కాంగ్రెస్ పనిచేసిందన్నారు. కాంగ్రెస్ ప్రజలు మానసికంగా ఆంగ్లేయుల బానిసత్వంతో బతుకుతున్నారని, కాంగ్రెస్ దేశ ప్రయోజనాలకు దూరమై కుటుంబ ప్రయోజనాలతో చిక్కుకుపోయిందని అన్నారు ప్రధాని మోదీ. బీఆర్ఎస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని రేవంత్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. రేవంత్ మాటలు దొంగే దొంగ అన్నట్టున్నాయని ఫైర్ అయ్యారు హరీష్ రావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీష్ రావు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి అని విమర్శించారు. హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడుల్లో బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీ గెలవడానికి పరోక్షంగా సహకరించింది రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డిది అతి తెలివా లేదా మతిమరుపా అని ప్రశ్నించారు ట్రబుల్ షూటర్. బీఆర్ఎస్ బీజేపీ కలిసిందట. బీజేపీ రేపు రిజర్వేషన్లు ఎత్తేయడానికి బీఆర్ఎస్ సహకరిస్తుంది అని మాట్లాడితే ఇది మతిలేని మాటలా, అతి తెలివి మాటలా? రేవంత్ రెడ్డి గారికి అయితే మతిమరుపన్న అయి ఉండాలి, లేదా అతి తెలివన్న అయి ఉండాలి. బీఆర్ఎస్ కదా ఈ దేశంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది బీఆర్ఎస్ పార్టీ. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని మన రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ. ఒక్కసారి కాదు, 2 సార్లు తీర్మానం చేశాం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాం. మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లోక్సభలో తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో కొట్లాడింది కూడా బీఆర్ఎస్ పార్టీ. కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు దాన్ని తిప్పి మాట్లాడతాడు. అయితే అతి తెలివి లేదా మతిమరుపు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తున్నది? మేమేమో రిజర్వేషన్లు పెంచడానికి రాజ్యాంగ సవరణ చేయమని మేమంటే, ఈయన గారు ఏం ఆరోపణ చేస్తున్నాడు? రిజర్వేషన్లు తీసేయడానికి ఇలా బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందనే అతి తెలివి మాటలు మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నువ్వు ఓటమి భయం పట్టుకొని ఇలాంటి సెంటిమెంట్లను రెచ్చగొట్టడం ద్వారా, అబద్దాలు చెప్పడం ద్వారా, గోబల్స్ ప్రచారం ద్వారా ఏమైనా గండం గట్టెక్కాలని ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. 2 పార్టీలు అట్లే ఉన్నాయి. ఇలా మోడీ గారు ఏమంటున్నారు? హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచుతారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన అంటున్నాడు బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తారని ముఖ్యమంత్రి గారు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల ఎజెండా లేదు, పేదల ఎజెండా లేదు, రైతుల గురించి మాట్లాడరు, దళితుల గురించి మాట్లాడరు, గిరిజనుల గురించి మాట్లాడరు, సంక్షేమం పట్టదు. మీరు కేవలం సెంటిమెంట్ మీద రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా జరుగుతుందా? కేసీఆర్ గారి లాంటి నాయకుడు ఉండగా హిందువుల ఆస్తి ముస్లింలకు పంచరు, ముస్లింల ఆస్తి హిందువులకు పంచరు. కేసీఆర్ లాంటి నాయకుడు ఈ దేశంలో ఎంతో మంది రీజనల్ పార్టీస్ ఉన్నాయి, ఎంతో మంది బలమైన నాయకత్వం ఉన్నది. రిజర్వేషన్లు రద్దు జరుగుతుందా? రిజర్వేషన్లు పెంచాలే తప్ప రద్దు అనేటువంటి జరుగుతుందా ఈ దేశంలో? నా అది జరగదు, నా ఇది జరగదు అంటే 2 పార్టీలు కూడా ఏంటంటే ప్రజలను సెంటిమెంట్తో, వాళ్ళ ప్రజలతో సెంటిమెంట్ ద్వారా గెలవాలని, సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.